రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. కరీంనగర్ లో కిలాడి కపుల్ సంఘటన రోజుకో సంచలన విషయంతో బయటకు వస్తోంది. సో మీ అందరికీ కరీంనగర్ కిలాడి కపుల్ అంటే అర్థమయ్యే రీతిలో మీకు మళ్ళీ రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓ ఇద్దరు భార్యాభర్తలు భర్త వ్యాపారం చేస్తూ ఉండేవాడు. వ్యాపార నష్టాలు వచ్చాయి, అనుకున్న స్థాయిలో లాభాలు గట్టించలేకపోయాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బ్లర్ వేసాం ఆ ఫొటోస్కి, డ్యూ టు సమ్ రిస్ట్రిక్షన్స్ మీకు చూపించలేకపోతున్నాము. సో వారిద్దరు ఏం చేశారంటే, అమ్మాయి ఆ భార్య ఏదో స్మార్ట్ ఫోన్ దొరికింది, స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి మెల్లగా రీల్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ రీల్స్లో కొంత ఆ అమ్మాయిని చూసి సొల్లు కార్చేవారు ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఇన్స్టాగ్రామ్లో 17,000 మంది, యూట్యూబ్లో 4,000 మంది. అలా ఫాలో అవుతూ రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఆ అమ్మాయికి మంచిగా కొంత ఫాలోయింగ్ పెరిగినట్టు అనిపించింది. ఇక భర్త వైపు ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్ ఏదో స్టార్ట్ చేశాడు, అది ఫెయిల్ అయిపోయింది. కనీసం డబ్బులు అంటే తీసుకొచ్చిన అప్పులు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి కూడా డబ్బులు సరిపోవడం లేదు. దీంతో ఏం చేశారంటే, ఆ ఇన్స్టాగ్రామ్లో లల్లీ డింపుల్ క్వీన్ అండ్ కరీంనగర్ పిల్ల 143 ఈ ఇన్స్టాగ్రామ్లు తర్వాత యూట్యూబ్ అకౌంట్ల ద్వారా మీకు ఆ అబ్బాయిలు ఎవరైతే సొల్లు గారుస్తూ ఆ అమ్మాయికి మెసేజ్ చేస్తూడము లేకపోతే కామెంట్ చేయడం మొదలు పెడతారో వాళ్ళకి ఇలా వలపు వల విసర మొదలు పెట్టింది. ముందుగా చాటింగ్స్, ఆ తర్వాత డైరెక్ట్గా మీటింగ్స్. ఇక మీటింగ్స్తో ఆగిపోలేదు. ఆ తర్వాత నెక్స్ట్ తతంగానికి అంటే కంప్లీట్గా వారితో కలవడాలు, శృంగారం చెడులు అన్నీ చేస్తున్న సమయంలో డైరెక్ట్గా భర్త వీడియోలు రికార్డ్ చేస్తూ ఉండేవాడట. భార్య అందంతో భర్త బిజినెస్. పోనీ ఆ భార్యకి ఇలా చేస్తున్నావు కదా, మనం ఈ తప్పు చేస్తామన్న రకంగా భర్తకైనా అనిపించాలి, లేదు ఆ భర్త చెప్పడంతో భార్య అయినా చెంప చెల్లు అనిపించాలి. ఎరా పనికిమాలోడా, ఏదైనా పని చేసుకొని సావు, నా అందంతో నా ఒళ్ళుతో వ్యాపారం చేసి డబ్బులు ఏంద్రా పనికిమాలోడా అని చెప్పి 4 పీకి ఇంటికి అమ్మగారింటికి పోవాలి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఏం చేయలేదు, భర్తకు అనుగుణంగానే భార్య సహకరించింది. సో ముందుగా ఎవరైతే తనను చూసి చొల్లు కారుస్తారో 1,500 మంది బాధితులు, ఇక్కడ ఒక ఇద్దరు భార్య భర్తలు చేసే సతంగంతో 1,500 మంది బాధితులు వచ్చారు. ఏకంగా లక్షలు పోగొట్టుకున్నారు. దాంట్లో పొలిటీషియన్ల పిల్లలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి, రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.